వెల్కమ్ టు మీ ప్రమీల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి బెండకాయ పచ్చడి అండి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా చాలా సులువుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ బెండకాయ పచ్చడి కోసం ముందుగా ఒక 1/2 కేజీ బెండకాయలను తీసుకుని వాటిని శుభ్రంగా కడుక్కుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకుని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల ధనియాలు, అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో 20 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలండి. వీటన్నిటినీ కూడా చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని ప్రక్కన పెట్టేసుకుందాం. ఎందుకంటే ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట. తర్వాత అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయలు, ఆ బెండకాయలను వేసుకోవాలండి. వీటిని కొంచెం 2 నిమిషాల సేపు మగ్గనివ్వాలన్నమాట. తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకుని దీని మీద మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుతూ వీటిని ఉడికించుకోవాలి. ఒక 3-4 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసినట్లయితే కనుక ఈ బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ కూడా చక్కగా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఎండుమిర్చి అవి వేసుకున్నాం కదా, చల్లారిపోయి ఉంటాయి కదా, వీటిని మెత్తటి పౌడర్ లాగా పట్టుకోవాలండి. తర్వాత ఇందులో బెండకాయ ముక్కలు ఇవి కూడా చల్లారిపోయి ఉంటాయి కదా, వాటిని కూడా వేసుకుని మనం ఒక్కసారి మిక్సీ ఆన్ చేసి తీసేస్తే చాలు. ఎందుకంటే ఇది మెత్తగా అయిపోకూడదండి. పచ్చడి అంటే కొంచెం కచాపచాగా నోటికి తగులుతూ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. దీనికి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపు కోసం ఒక బాండీ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఇందులో 1/4 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/4 టీ స్పూన్ మినప్పప్పు, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 4-5 దంచినటువంటి వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, 2 కట్ చేసినటువంటి ఎండుమిర్చి వేసుకుని వేగనివ్వాలన్నమాట. ఈ తాలింపు వేగిన తర్వాత ఈ తాలింపుని తీసుకెళ్లి పచ్చట్లో వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు చాలకపోతే గనక కొంచెం యాడ్ చేసుకోండి. ఇందులో మనకేంటంటే టమాటా ముక్కలు వేస్తున్నాం కదా, పులుపు సరిపోతుంది కదా, మరెందుకు చింతపండు అని చెప్పి కొందరికి డౌట్ రావచ్చు. కానీ అది టమాటా ముక్కలు వేరు, చింతపండు టేస్ట్ వేరండి. అందుకని చింతపండుని కంపల్సరీగా వేసుకోవాలన్నమాట. పచ్చట్లో వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండేటువంటి బెండకాయ పచ్చడి రెడీ అయినట్లే. ఈ బెండకాయ పచ్చడిని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తిన్నారంటే కనుక టేస్ట్ అసలు మాటల్లో చెప్పలేమండి. ఒకసారి మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.